ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటంత కంగారు పడుతున్నావు? ఏమైనా పోయిందా లేదా దీనికోసం వెతుకుతున్నావా? నా ఫోన్ ఇవ్వు. ఒక హగ్ ఇస్తే నీ ఫోన్ ఇస్తా. సరే, ఒక కిస్ ఇస్తే నీ ఫోన్ ఇస్తా. నన్ను అడిగావు కదా, ఇస్తావా? అలా చూస్తుంటే చాలా ముద్దొచ్చేస్తున్నావు. దమ్ముంటే తీసుకో. కన్ఫర్మ్ గా మెంటలే. నువ్వు పెద్దమావ చంద్రశేఖరరావు కొడుకు కదా? ఈ విషయం తాతయ్యకి చెప్తే ఇంట్లోకి రానివ్వడని అబద్ధం చెప్పొచ్చావు కదా? ఈ విషయం తాతయ్యకి తెలిస్తే ఏమవుతుంది? చంపేస్తాను. హార్ట్ అటాకా? హార్ట్ అటాక్ కాదులే నాన్న, ఏదో ఎక్సైట్ అయ్యి బీపీ ఎక్కువైంది అంతే. అన్ని టెస్టులు చేయించాను. హీఈస్ డూయింగ్ సూపర్. థ్యాంక్ గాడ్. బట్ డాడ్, తాతయ్యకి హాస్పిటల్ మీద ఆశ ఇంకా చావలేదు. ఊరికి దాని అవసరం కూడా ఉంది. హాస్పిటల్ ఓపెన్ చేస్తానని నేను మాట ఇచ్చేసాను. నువ్వేదో చేయాలి మరి. కరెక్ట్ రా, గుడ్ ఐడియా. యూర్ గ్రేట్ మై సన్. హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్, డాక్టర్స్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను. నో వరీస్. ఈ రకంగానైనా నాన్నకి నా మీద కోపం తగ్గుతుందేమో. లెట్స్ హోప్. లవ్ యూ డాడ్. నువ్వు ఆ హాస్పిటల్ ఎక్విప్మెంట్ పంపించేసి ఆ తర్వాత నువ్వు నీ టీం వచ్చేస్తే తాతయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు, క్షమించేస్తాడు కూడా. కమాన్ మిస్టర్ చంద్రశేఖర్, బీ స్ట్రాంగ్ మై బాయ్. బాయ్ బాయ్ బాయ్. తాతయ్య చూస్తాడేమో. ఎస్, హాస్పిటల్ పని అయిపోయింది. ఇంకా మిగిలింది బాబాయ్ సంగతి ఒకటే. తాతయ్య బాబాయ్ని ఇంట్లోంచి ఎందుకు పంపించేశాడు? నేను హాస్టల్ నుంచి వచ్చేసరికి బంగారు మామ బయట ఉన్నాడు. అమ్మని అడిగితే చిన్నపిల్లవ నీకెందుకు, నోరు మూసుకోండి అంతే. ఇంకెవరిని అడగలేదు. మరి ఏం జరుగుంటుంది? చిత్రాకి మామకి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది. ఎవరిని అడిగితే నాకు తెలుస్తుంది. హలో చిత్ర గారు, మీకు సారీ చెప్పడానికి వచ్చానండి. ఎందుకు? అంటే మీకు పెళ్లి చెడగొట్టాను కదా, బట్ నాకు తెలియదు అనుకోండి. అయినా సరే సారీ 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 సారీ. నువ్వు కాదులే, నా పెళ్లి చాలా సార్లు ఆగిపోయింది. పొలిమేర దగ్గర ఆగిపోయింది, ఇంటి గేట్ దగ్గర ఆగిపోయింది, మొన్న గుడి దగ్గర ఆగిపోయింది. నాకు కుజదోషం ఉంది కదా, నాకు పెళ్ళి అవ్వదు. చిత్ర గారు, మీకున్నది కుజదోషం కాదు, బంగారి గారి దోషం. మా బంగారు బావని ఏం అనొద్దు. బావకి నేనంటే ఇష్టం. నాకేమో మా అమ్మా నాన్న లేకపోయినా నన్ను పెంచిన మావయ్య అంటే గౌరవం. మావయ్యకేమో బంగారి తాగుబోతని కోపం. పైగా నాకేమో కుజదోషం అని చెప్పాను కదా, పెళ్ళెలా అవుతుంది? ఇంకా అంతే. అప్పటికి నన్ను చేసుకుంటానని ఒకరోజు మావయ్యని బావ అడిగేశాడు. అంతే, పెద్ద గొడవ మొదలైంది. పెద్ద గొడవ? ఇదిగో, నాకు చిత్ర నుంచి పెళ్లి చేయి. ఇంకెప్పుడు నీతో గొడవ పడను. నువ్వు చెప్పినట్టే వింటాను. మేము కూడా ఇలాగ 2 పీటలు వేసుకుని పూజ చేసుకుంటాం. మళ్ళీ తాగొచ్చా? ఇలాగే నా స్నేహితుడిని నమ్మి ఓ తాగుబాతు ఎదరికి నా చెల్లినిచ్చి పెళ్లి చేశాను. వాడు తాగి తాగి నా చెల్లిని హింసించి దీన్ని అనాథన చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ నీలాంటి తప్పుడు ఎదవికి దీని జీవితం నాశనం చేయలేను. అసలు నీలాంటి సన్నాసిని ఈ పిచ్చిదాని కోసం ఇంట్లో ఉంటుంది, అదే ఎక్కువ. వెళ్ళరా, వెళ్ళో.